సింగిషి తోలు తీసి ఎండ వేసి డొక్క షించి డోలు కట్టి. కమా నేను చెప్పిన జపాన్ కంపెనీ ఆషామాషి దాని కంపెనీ చైర్మన్ మిస్టర్ గోషి టీషి. హీస్ మిస్టర్ పానకాలు ద ఓనర్ ఆఫ్ దిస్ హౌస్. హాకీ ఒంకి పోకిషాం అంటే ఈ ఇంటి ఓనర్ అని చెప్తున్నానండి. కమా ఈస్ మిస్టర్ రాజేంద్రనాథ్ రెసిడెంట్ మేనేజర్. ఈ కంపెనీకి సంబంధించి ఇండియాలో ఈయనే ఇన్ఛార్జ్. హాకీ ఎంకి పాకిషామా. నేను తెలుగువాడినండి. ఓ సారీ. కమా వీళ్ళందరూ ఈ కంపెనీకి సంబంధించిన బ్రోకర్స్, వాషర్స్, నట్స్ అండ్ బౌల్స్. రండి లోపల కదండి ప్లీజ్. రండి రండి కూర్చోండి. కోషి కోషి బోకల తోషి. మోయిస్ ఖాన్. టైం లేదు, అర్జెంట్ గా వెళ్ళాలంట. పోనీ కొంచెం రిఫ్రెష్మెంట్స్ తీసుకుంటారు. వేషి వేషి పక్కలో వేషి. పైకెళ్ళి చావ్. పైకెళ్ళి చావుంటాడేమిటి? పైకెళ్ళి చావు కిందకెళ్ళి చావు కాదండి. మంచిళ్ళు తాగినా రిఫ్రెష్మెంట్ తిన్నా జపాన్ నుంచే రావాలంటున్నాడు. పని చూడండి. ఓహో అర్థం కాకపోయినా జపాన్ భాష తెలుగు భాష దగ్గర దగ్గరలోనే ఉన్నాయి బాబు. ప్రపంచ భాషలకి సంస్కృతం మూలం. పని చూడండి. అయితే ఇదే మీ పోర్షణం. ఇది హాలు. దీనికి అటు పక్కన 2 గదులు ఉన్నాయి, ఇటు పక్కన కామన్ పోర్షన్ ఉంది. రండి చూద్దరు కానీ రండి రండి. చూడండి రాజేంద్ర గారు, ఇదంతా కామన్ పోర్షన్. పైనుండే మేము, కిందుండే మీరు. దీన్ని కామన్ గా వాడుకోవచ్చు. చెప్తాను. మషి పూషి మాయా శేషి గుండు గీషి సున్నం రాశి. అగ్రిమెంట్స్ రెంట్ గురించి నన్నే మీతో మాట్లాడమంటున్నా. కరెక్టే కమా, ఇక్కడ నుండి కథంతా నడిపించేది ఈయనే. అయితే మరి మంచిది. ఆ జపాన్ గొడవే మనకుంటాం. మీరుంటే మాకు అంతకంటే ఏం కావాలి? మిట్సుబిషి తోషిబా. జపాన్ భాషలో జోక్ చేసా. మరి మేము వస్తామండి. మంచిది బాబు. అల్లుడు, మొత్తానికి మంచి పార్టీ తీసుకొచ్చావు. ఇదేముంది కమా, దిస్ ఇస్ ఓన్లీ ది బిగినింగ్. శభాష్, జపాన్ భాష అదరగొట్టేశారు. ఇదిగో డబ్బులు. చాలా తక్కువ సార్. బాలే వాడివే. ఇక మీదట మనం వెధ వేషాలు చాలా వేయాలి. అప్పుడు ఇస్తాను, అడ్జస్ట్ చేసుకో. బాబు ఆ సూట్లు లాగిచ్చే. ఓకే థ్యాంక్ యూ. ఎవరా నువ్వు? నీ తాతగారు సొమ్ము అనుకున్నావురా? దర్జాగా సోఫాలో కూర్చున్నావు. సత్యం పలికింది నీ నోట, అంబ పలికించింది ఈ చోట. అమ్మ పలికిందా, గాడి గుడ్డు పలికిందా? నీకేమన్నా బుద్ధి ఉందటే? బుడబుక్కలో అని పిలిచి ఇంట్లో తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టా. మన ఇంట్లో దోషం ఉందంటండి, చూసి చెప్తాడని లోపల తీసుకొచ్చాను. దోషం బహుదోషం, ప్రతి మూల ప్రతి గది దోషం. మృత్యుదేవత 3వ కన్ను తెరుస్తుంది. ఈ ఇంటి రూపంలో వచ్చి మీ కుటుంబ నాశనానికే పథకం వేస్తుంది. జాగ్రత్త పడితే జీవిస్తావు, నిర్లక్ష్యం చేస్తే నీరసించి నశించి కృషించి మరణిస్తావు. ఏమండి, వీడు ఎందుకంటున్నాడో ఏమిటో. వెంటనే ఇల్లు మారి వేరే ఇంటికి వెళ్ళిపోతానని అమ్మవారితో చెప్పమని చెప్పండి. అలా నచ్చ చెప్పి ముప్పు నుంచి తప్పించుకోవే అంబా. ఈ శకున పక్షికి ఒక నూతన వస్త్రం ప్రసాదించండి స్వామి. నీ మొహానికి తోడు నూతన వస్త్రం ఒకట. ముందు ఇంట్లోంచి బయట పోనీ పిల్ల బయట ఇప్పించినా కూడా పై పంచలా వేసుకుని మురిసిపోతా. నాన్న, ఏమిటి నాన్న ఇతను వెకిలి వేషాలు? కోటో ప్యాంటు ఇచ్చి పంపించు. ఏంటి కోటు ప్యాంటునా? ఇంకా నయం కొలతలు తీసుకుని కొత్త బట్టలు కుట్టించమలేదు. నువ్వు ముందు ఇంట్లోంచి బయటకు పోతావు లేదా? ఇదిగో ఆ పాగా తీసిపారేస్తా. ఇది కోటలో వేసిన పాగా. దీన్ని పీకటం అంత తేలిక కాదు. ఏమండి, వాడు చెప్పే మాటలు నిజం అవుతాయో ఏమో. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదామండి. చిచ్చే, నోరు పోయింది. నోరు మూసుకు లోపల పడి పడి లోపలికి. ఎవరు ఎవరు? ఏమిటిది? ఏమిటిదంతా? ఏం జరిగింది? ఎవరి పిల్ల? నాకు తెలియదు సార్. తెలీదా? తెలియని మనిషిని ఎందుకు చంపారు? నో నో నో, నేను చంపలేదు సార్. ఈ అమ్మాయి కేకలేసుకుంటూ పరిగెత్తుకుంటూ మా ఇంట్లోకి వచ్చింది. ఈ అమ్మాయి వెనకాల ఒక రౌడీ వెంటబడి ఇదే పిస్తోల్తో కాల్చి ఈ పిస్తోల్ నా చేతిలో పెట్టి పారిపోయాడు. కాకమ్మ కథలు చెప్తున్నారా? కాల్చి చంపిన వాడు పిస్తోల్ మీ చేతిలో ఎందుకు పెడతాడు? అదే నాకు తెలియటం లేదు సార్. నేను నిజం చెప్తున్నాను, నా మాట నమ్మండి. యాదగిరి సార్, అంబులెన్స్ ఫోన్ చేయి. బాడీని పోస్ట్ మార్టం పంపాలి. మీరు ఒకసారి స్టేషన్కి రావాలి. ఇదంతా ఏమిటి? మీ చేతిలో పిస్తోల్ ఏమిటి? మీరేం చేశారు? నువ్వు నోరు పోయి. ఇన్స్పెక్టర్ గారు, ఒకసారి లోపల రండి. రండి.
రండి ఒక్క నిమిషం ఆగండి. ఇది ఉంచండి. ఏమిటిది? ఇవి చేతులు కావు కాళ్ళు అనుకోండి. నానో, మీరు తలుచుకుంటే ఈ కేసుని ఈజీగా మాఫ్ చేయగలరు ప్లీజ్. అవసరం అయితే మీరు ఒకసారి స్టేషన్కి రావాల్సి ఉంటుంది. అబ్బా అవసరం లేకుండా చేస్తారనే కదా మిమ్మల్ని బతిమాలేది. ట్రై చేస్తాను కానీ ప్రామిస్ చేయలేను. కొంచెం గట్టిగా ట్రై చేయండి. ఇదిగో ఇది కూడా దాంతో పాటు తీసుకెళ్ళండి. ఆ. వెరీ గుడ్ వెరీ గుడ్, బ్రహ్మాండంగా యాక్ట్ చేశారయ్యా. నేనే అదిరిపోయాను. తీసుకో. ఏమా బుల్లెట్ నిజంగానే తగినట్టు యాక్ట్ చేసావే. మా సినిమా షూటింగ్ లో ఈ బుల్లెట్లు వైర్లు అన్ని మాకు అలవాటే. ఇదిగోండి పానకాల దగ్గర వసూలు చేసిన డబ్బు. థ్యాంక్ యూ.